ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మంచి ఉదయకాలమును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు చిన్న కథ చెప్పి దానిలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మేము ముందుంచాలని ఆశిస్తున్నాను. పూర్వం పర్షియాను పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉండేవాడు. షాబీస్ అని ఒక రాజు ఉండేవాడు. ఆయన సైనికులు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఏ దేశం మీదకి వెళ్ళినా కానీ వాళ్ళు దండెత్తి దాన్ని ఆ సొమ్మును కొల్లగొట్టడం ఖాయం. తప్పకుండా వాళ్ళు వెళ్ళిన చోట ఆ దేశంలో యుద్ధం చేసి ఆ కొల్లు సొమ్ము మొత్తాన్ని కూడా కొల్లగొడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక చిన్న రాజ్యం మీదకి దండెత్తి ఆ శత్రువుల చేతుల్లో వాళ్ళు ఓడిపోతారు. షాబీస్ రాజు గారికి తల కొట్టేసిన పని అంత అయింది వాళ్ళు ఓడిపోవటం. ఎందుకు ఓడిపోయారో ఆ రాజుకి అర్థం కాలేదు. గట్టి వార్నింగ్ ఇచ్చి మరలా ఆ దేశం మీదకి యుద్ధానికి పంపిస్తాడు. రెండో మారు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మూడో మారు తానే స్వయంగా సైనికులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధంలో తన సైనికులు ఎందుకు ఓడిపోతున్నారో అర్థమైంది రాజుకి. కారణం ఏంటంటే ఆ సైనికులు ఆ దేశాల మీదకి దండెత్తినప్పుడు బంగారము, వెండి, ఆ కొల్లగొట్టినవన్నీ కూడా మూటలు కట్టి తమ వీపులపై వేసుకొని శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. ఆ బరువులతో యుద్ధం చేయలేక వాళ్ళు ఆ యుద్ధంలో ఓడిపోతున్నారు. విషయం రాజుగారికి క్లియర్గా అర్థమైపోయింది. అప్పుడు అంటాడు రాజుగారు సైన్యాధిపతులతో, మీరందరూ కూడా వెండి ఆ బంగారు మూటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అనగానే వాళ్ళు అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెద్ద కుప్ప వేయించాడు. అయితే వాటి మీద తారు పోసి నిప్పంటించేశాడు. అంతే, అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం రండి అంటూ ఆజ్ఞాపించాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? ఆ యుద్ధంలో అద్భుతమైన విజయం సాధించారు షాబీసు, ఆయన సైనికులు. మనం కూడా ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. అనేకమైన బరువులతో ఆత్మీయ పోరాటం చేస్తున్నాం. సైతానుడితో తలపడుతున్నాం. అనేకమైన బరువులు ఉంచుకొని వాడితో తలపడుతున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి ఈ సంగ్రామంలో అతలాకుతలమైపోతున్నాము. శత్రు యొక్క ఎదురుదాడికి నివ్వెరిపోతున్నాం. బదరై వృక్షం కింద ఏలియా, నా పితరుల దేవా యెహోవా నన్ను చంపుము అంటూ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. చూసారా? ఈరోజు మనం కూడా ఈ లోకయాత్ర చాలించేయాలి అని అనుకుంటున్నాం, ముగిచ్చేయాలి అనుకుంటున్నాం ఈ పోరాటాలు బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఈ భారాలన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టి యేసు వైపు చూస్తే మనము అవలీలగా జయం పొందుతాం ఏ విషయంలోనైనా కానీ. కనుక భారాలు మన నెత్తి మీద ఉంచుకొని ఈ పందెపు రంగంలో పరిగెత్తడం చాలా కష్టం. నీ చిక్కులు, మీ చికాకులు, చింతలు ఇవన్నీ కూడా ప్రక్కన తగలబెట్టేయాలి ఆత్మీయ పోరాటం చేసేటప్పుడు. అప్పుడు యుద్ధ భూమిలో నీకు విజయం తప్పకుండా కూడా కలుగుతుంది. నీ భారములు మాత్రమే కాదు, సొంతంగా నిన్నే ఆయన భుజాల మీద మోయాలనుకుంటున్నాడు. నేను ఉదయకాలమందు వర్తమానములో ఉన్న విషయం ఏంటంటే, నీ భారాలన్నీ ఆయన మీద వెయ్యి. నీ భారాలు, నీ సమస్యలన్నీ. ఈరోజు ఉదయకాలం ముందు ప్రభు ఏమంటున్నారు అంటే, నీ భారాలే కాదు, నిన్నే మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ సమస్యలే కాదు, నిన్నే మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు లూకాసు వార్తలో ప్రభు ఒక మాట చెప్పారు కదా, 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 ప్రక్కన పెట్టి ఆ ఒక్క గొర్రెనే మోసుకుంటూ వస్తున్నాడు. ఆ గొర్రె నువ్వే. ఇప్పుడు మీ స్థానం ఎక్కడో తెలుసా? ఆ ప్రేమ గల కాపరి భుజాల మీదే మీ స్థానం.
మీ స్థానం ఎక్కడ తెలుసా? ఈరోజు ఉదయకాలమందు ప్రభు భుజాల మీదే మీరున్నారు. నిన్న మీ భారాలే ఆయన మోస్తున్నాడు అనుకున్నారు. ఈరోజు మీ భారాలే కాదు, మిమ్మల్నే మోస్తున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసయ్య యొక్క భుజాలలో నీకు చోటు ఉంది. అనుదినము ఆయన నిన్ను భరింపగలిగిన ప్రభువుగా నీకున్నారు. ఆయన భుజాలే నీకొక ఆశ్రయపురము. కీర్తన గ్రంథంలో 68వ కీర్తన 19వ వచనం ఉంది, ప్రభు స్తుతులందురుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము, ఒకరోజు కాదు ఆయన నిన్ను, లేదా సంవత్సరానికి ఒకసారి కాదు నీ కష్టాలు ఇచ్చేది. అనుదినము నీ భారాలు మోస్తున్నాడు, నిన్ను కూడా మోస్తున్నాడు. అనుదినము అనే మాట గమనించండి. చిన్న మాట చెప్పి నేను ఇక్కడ ఒకానొక సందర్భంలో ఒక మూట మోసుకొని వెళుతూ ఉన్నాడు, ఎండాకాలం, తడి బట్టలతో ఒక ఆయన. అది చూచిన ఒక జీపు వేసుకుని వచ్చే వ్యక్తి చూచి ఆ పెద్ద ఆయన్ని ఎక్కమంటాడు. ఆ ఎక్కిన తర్వాత ఆ మూట కూడా, ఆ తడి బట్టల మూట తన నెత్తి మీదే పెట్టుకుంటాడు. ఎందుకు అలాగ పెట్టుకున్నావంటే అతను అంటాడు కదా, మీరు నన్ను మోస్తున్నారండి, మరలా ఈ మూటను కూడా ఏం మోస్తారు, అందుకని నా తల మీద పెట్టుకున్నాను అంటాడు. ఈరోజు చాలామంది అలా చేస్తున్నారు. నీ భారాలు మోసేటప్పుడు, నిన్ను మోసేటప్పుడు నీ భారాలు ఏమైనా ఎక్కువ ఆయనకి? నిన్ను మోస్తున్నాడు అంటే నీ భారాలు మోస్తున్నట్లే. ఈ ఉదయకాలం ముందు మీ స్థానం ఎక్కడో తెలుసా? ఆయన భుజాల మీద. ఎంతకాలం మోస్తాడు? అనుదినము మోస్తాడు మిమ్మల్ని. మిమ్మల్ని మోస్తున్నాడు అంటే మీ సమస్యలన్నీ మోస్తున్నాడు. కనుక మీ సమస్యలు కానీ మిమ్మల్ని కానీ మోయివాడు యేసయ్య అన్న ధైర్యంతో మీరుండండి. దిగులు పడమాకండి, కలవరం చెందమాకండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టండి. ప్రభు మిమ్మల్ని, మీ సమస్యల్ని మోస్తున్నాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మా గొప్ప దేవుడు నాయన, తప్పిపోయిన గొర్రెని ఏ విధంగా భుజాల మీద మోస్తున్నారు, అలాగే మా భారాలే కాదు మమ్మల్ని కూడా మోస్తున్నారు. అది మీ కష్టమేమి కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము కూడా మోస్తున్నారు. ఈరోజు ఏ కుటుంబంలో ఎవరు ఏ భారాలను కలిగి ఉన్నారో ప్రభువా, ఏ సమస్యలను కలిగి ఉన్నారో ప్రభువా, రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, కోర్టు సమస్యలు, పిల్లల చదువులు, వారి వివాహాలు, ఆరోగ్యము, అనేకమైన భారాలు ఉన్నాయి. కనుక మీరే మా భారముల కొరకు ప్రభువా మరణించారు గనక మీరే ప్రతి ఒక్క భారమును మోయమని, వారి కుటుంబాలలో నెమ్మది, విశ్రాంతిని దయచేయమని, ఈ ఉదయకాలం ముందు వారి కుటుంబాలను దీవించమని, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఈ దినదీవులతో నింపి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ.